ఈ సమయంలో ఈ సహోదరుల కూడిక కొరకై చేరి రావటానికి కొరకు మీరు ఇచ్చిన అమూల్యమైన సమయాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. రాగలిగిన వారిని బట్టి నీకే వందనాలు. రావలసిన వారి కొరకు ప్రార్థిస్తుంటున్నాం. వారిలో ఉన్న నిర్లక్ష్యతో, వారిలో ఉన్న లెక్కలేనితనము, వారిలో ఉన్న దైవ భయము లేనితనము నాకైతే తెలియదు. ప్రభా, దేవుని మందిరం మా జాగర్లమూడి గ్రామంలో ఎంత సమీపంగా పెట్టావంటే, దయగల ప్రభ 1 నిమిషం 2 నిమిషాల్లో నీ మందిరానికి వచ్చేయచ్చు. అయినా ప్రభదేవ, ఎందుకంటే అన్నీ ఉన్నప్పుడు దయగల ప్రభదేవ దేనిని నిర్ణయం చేసుకోవాలో, దేని తీసుకోవాలో మాకు అర్థం కాదు. అట్లానే ఏమీ లేనప్పుడు మా జీవితంలో దిక్కుమొక్కు లేక ఏదో ఒకటి ఉందలే తీసుకొని పోదాములే అని ఆరాట పడతాం. కానీ నాడు సమృద్ధి ఉన్నది. అందుకనే మాకు లెక్కలేనితనం. ఇంటి దగ్గర టీవీలు, సినిమాలు, సీరియళ్ళు, ప్రభాదేవ రకరకాల ప్రభాదేవ ప్రజలను ఆకర్షించేవి చాలానే ఉన్నాయి. దయగల అమ్మలక్కల సంభాషణలు, ప్రభాదేవ చక్కనెట్ని యొక్క విషయాలు, కబుర్లు ఎన్నో ఉన్నాయి. అందుకొని అన్నాడు, ఓ తిమోతి, ముసలమ్మ ముచ్చట్లను మానేయి, ముసలమ్మ ముచ్చట్లను విసర్జించమని చెప్పు. అవును, ఈనాడు ముసలమ్మ ముచ్చట్లు చాలానే ఉన్నాయి. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ బలహీనుడైన నన్ను నీ చేతులుగా అప్పగించుకుంటున్నాను. కావలసిన నీ పరిశుద్ధాత్మ శక్తిని దయచేయండి. ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన భాగాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 14వ అధ్యాయం 3వ లైన్లో ఒకరు రావచ్చు, 4వ లైన్లో ఒకరు రావచ్చు. జరగండి, మోతలు జరుగు, పార్వత మోతలు జరుగు, జరగండి. ఆదిమ్మ, నువ్వు అటు కూర్చుంటా, ఇటు కూర్చుంటావా, అటు కూర్చుంటావా? అటు కాకుండా ఇటు కాకుండా కూర్చున్నా. మా సంగయ్య గారు బాగా పెడుతున్నట్టున్నాడు, లెగవలైపోతుంది మా ఆదిమ్మక్క. రండి, ముందుకు రండి. సన్న పిల్లలకు కూడా ఇంత సీటు కావాలట, కూర్చోనట మొత్తం. పద్నాలుగో అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. చాలు. దేవుడు ఈ పరిశుద్ధ లేఖన భాగములను ఈ సహోదరుల కొడుక కొరకాయ ఆశీర్వదించి దీవించునుగాక. ఈ భాగములోకి వెళ్ళే ముందు కీర్తన 61 2వ చరణం చదవండి. కీర్తన 61 2వ చరణం. నా ప్రాణము తల్లడిల్లగా భూమి యొక్క దిగంతముల నుండి నీకు నేను మొరపెట్టుచు. గమనించాల పదాలు. ప్రాణం ఏమైందంట? పలకండి అమ్మలారా, బంగారు తల్లులారా, ఉండారా, పోయారా? అప్పుడే ఇప్పుడేగా వచ్చింది. సునీతమ్మ ఇటు అక్కడ జరుగు అక్క, విజయం అక్కడ కొట్టేస్తున్నావట, ఇసురు కొట్టే కొద్ది యువతలు జరుగు. అంత దగ్గరగా కుమారం అంటే పడదైంది నీకు? విజయమ్మ పోయి ఖర్చుకుంటున్నా? నా ప్రాణము తల్లడిల్లాగా. ఎందుకు తల్లడిల్లుతుంది చెప్పండి? ఏం పలకరు, విగ్రహం పుష్టి, నది నష్టి, నది ఏం పలకరు, కూర్చొని బొద్దు బొబ్బలాగా
బొమ్మలాగా అటు కూర్చుండో పలుకుతుండండి అమ్మలారా, పలుకుతుండండి. మీరు నోరు తెరపాలని నా బాధ. మీరు నోరు తెరిస్తే కదా లోపలికి పోయేది. ప్రాణము ఎందుకు తల్లడిల్లుతుందని అడిగా, అర్థమైందా? బాధ వచ్చినప్పుడు ఇంకా ఏం చెప్పమ్మా ఆదిమక్క? నవ్వుద్దింది. ఆదిమక్క పేరు చెబుతుంటే ఒక్క దెబ్బ కొట్టాడు అనుకో సింగయ్య అన్న, సాసి కొట్టాడు అనుకో ఏమవుద్ది మన ఆదిమక్క? తల్లడిల్లిపోయి మొత్తం కరసకపోద్ది. అంతేనా? కనుక మీకు బాగా అర్థం కావాలంటే ఇది చెప్పాలి మరి, లేకపోతే మీరు మనకు ఎక్కదుగా. కనుక లేదా ఎక్కదు మనకి. ఇంకా ఎట్టా ఏం చెప్పండి? అదిగో విజయవాడలాగా మొత్తం చెరువు నీళ్లు మొత్తం ఆ వాగు మొత్తం వచ్చిందనుకో ఒక్కసారి ఏం చేస్తాం? ఎటు పోవాలో అర్థం కాదు. ఏం ఆశీర్వాదం మాకు అందినా? మేడ ఎక్కింది, మేడ మీద కూడా వస్తున్నాయి. ప్రాణం తల్లడిల్లిపోద్ది. ఏం అర్థం చేయాలి కాదు. నా ప్రాణము తల్లడిల్లగా ఏం చేస్తున్నాడట? భూమి యొక్క దిగంతముల నుండి నేను నీకు ప్రేమైన సహోదరి, అదే చెప్తూనే మీకు ఎప్పుడు నోరు తెరుస్తారంటే ప్రార్థన చేయటం నేర్పించు అన్నాడంటాడు పాస్టర్ గారి దగ్గరికి పోయి. ప్రార్థన నేర్పిస్తాను రారా అన్నాడంట. మిమ్మల్ని కూడా తీసుకెళ్ళాలి. ఇప్పుడు మీరు నోరు తెరవాలంటే అభం చేయాలి. ఏడకి తీసుకెళ్తున్నాడు ప్రార్థన నేర్పించమంటే అనుకున్నాడంటే ఈడు చల్లగా బండికెచ్చుకొని చెరువు దగ్గర తీసుకెళ్ళాడంట. ఏడ దగ్గరికి? ఇదేంది సార్ ప్రార్థన నేర్పించమంటే, నేర్పిస్తాను ఉండ్రా నీకు అని అన్నాడట. నేర్పిస్తాను ఉన్నాడట. సరే ఇద్దరు కలిసి నీళ్ళలో దిగుతున్నారట. ఇదేంది సార్ ప్రార్థన నేర్పించండి సార్. ఉండ్రా అని తొందరపడతావు ఎందుకురా నాయన అన్నాడట. ఇప్పుడు వీడిని నడుము లోతు వచ్చింది. ఏంది సార్ ప్రార్థన నేర్పిస్తాను, నీళ్ళు బాప్తిసం ఇస్తాను, బాప్తిసం తీసుకున్నాను సార్, నేను బాప్తిసం తీసుకున్నావులేరా నేర్పిస్తాను ఉండ్రు అన్నాడట. కెరిగా ఇక్కడ భుజాల దాకా వచ్చినాయి. ఏంది సార్ నన్ను సంపేస్తావేంది? సంపలేరా, ప్రార్థన నేర్పిస్తా నీకు అన్నాడట. తీసుకెళ్ళి ఏం చేశాడంట? కేకల దాకా వచ్చిన తర్వాత మెట్టిగట్టు ముంచాడంట. ముంచితే ఏమో చేశాడు ఇప్పుడు? ఏం విషయం అక్క చెప్పక్క? ఏసయ్య అంటాడట. అబ్బా భలేదానివి నువ్వే. ఏసయ్య అంటాడా? ఏమంటాడు? అయ్యయ్యో చచ్చిపోతాడయ్యో. అదేరా ప్రార్థన అంటే. ఏంటిది? మనకు కూడా కేకలు దాగొస్తే కానీ ఏమవుద్ది? రాదు మాట. మనకి ఇప్పుడు ఎట్లా ఉంది? బాగా ఇక్కడ దాకా నిండుంది పూర్తిగా. ఏంటిది? ఆ పలావాతిని ఈ పలావాతిని నిన్నే అనుకుంటా, నిన్న ఇవాళ ఉదయం అంటున్నాడు ఒక ఆయన. అన్నా ఇవాళ ఉదయమే కరిగా కూతురికంట టౌన్కి వెళ్ళింది అక్క. పల్లెటూరు వదిలిపెట్టి టౌన్కి వెళ్ళి మంచి ఇల్లు కట్టుకుందంట. ఎంత ఇల్లు? మంచి ఇల్లు కట్టుకుందట. మంచులు కట్టుకున్న తర్వాత పల్లెటూరు వాతావరణానికి టౌన్ వాతావరణం తేడా ఉంటుంది. పల్లెటూరు వాతావరణంలో ఉన్నప్పుడు అంటే అక్క అందుకుందట, కనుక అన్నీ నేనే చేసి పెట్టాల్సి వస్తుంది, కనుక నా అయ్యగారి మా మాట వింటలేదు, కనుక అని చక్క బాధపడిందట. ఇప్పుడు టౌన్కి వెళ్ళిన తర్వాత అక్కదే మొత్తం పెత్తనమంట. ఇప్పుడు ఏమైంది? ప్లేటు మారింది. ప్లేటు మారిన తర్వాత ఇప్పుడు అక్కకి వంట వండటం కూడా ఏమైంది? ఒళ్ళు బరువైందంట. ఒళ్ళు బరువైపోయి ఏంటిది ఆ టౌన్లో ఏముంటాయి? ఎగ్గపప్పులు తెలుసులా? తెలుసుంటాడు కొంతమందికి, నేను ఇంకా తెలియదు అనుకున్నాను. ఎగ్గపప్పులు ఇంకేం పప్పులు ఉంటాయి అక్కడ. ఏది? ఆ బేకరీలో ఉంటాయి అన్నమాట. రెడీగా వేడిగా చేసి 7 రూపాయలు ఎంతో, మరి 10 రూపాయలు ఇప్పుడు తెలియదు. తీసుకొచ్చింది. ఒకరోజు ఎగ్గపప్పులంట, ఇంకో రోజు ఇంకో పప్పులంట, ఇంకో రోజు ఇంకో పప్పులంట. ఇలాగా బాగా పెడుతుందంట. బాగా ఏమవుతుంది? ఇంట్లో చేస్తుండే ఇప్పుడు తింటలేదంట అక్క. అక్క? మా పెద్ద అక్క కూతురు. అర్థమైందా? ఇలాగా 1 సంవత్సరం అయ్యేసరికి శరీరములో శరీర రోగం వచ్చిందంట. ఏమొచ్చింది? శరీర జబ్బు వచ్చిందంట. బాగా తిను అక్క అంటుందంట ఇంకొక అక్క. ఇలా బంధువురాలు తీసి, కనుక నువ్వు కానీ ఇంకా పెట్టావంటే ఆ శరీరపు సంబంధించిన ఆ రోగం ఇంకా ఎక్కువ వద్దంటే
అప్పుడేమైంది? అప్పుడు కథం. ఎందుకు లేకపోతే ఏమవుద్ది? కూతురు పోద్ది. ఇప్పుడు గాని బుద్ధి రాలా. ఇప్పుడు గాని బుద్ధి రాలా. మనం గూడా అంతే. మనకి బుద్ధి రాదు. అంత కేకల దాకా నిండి తినటానికి, ఉండటానికి అన్నిటికీ జరుగుతుంటే మన భర్త అయ్యగారు చక్కగా మన మాట చలామణి అయిపోతా ఉండి ఇంట్లో మనకేమి లెక్కపత్రమేమీ ఉండదు. ఇకట ఇలాంటిది రావాలి. అప్పుడు గాని ప్రాణమ తల్లడిల్లగా మనం ఏం చేస్తాం? భూమి దిగంతముల నుండి సంఘమా, మిమ్మల్ని బాధ పెట్టడానికి చెప్పట్ల ఈ మాటలు. మిమ్మల్ని గేలి చేయటానికి చెప్పట్ల ఈ మాటలు. మీలో కొంచెము కాపోయినా కొంచెం మిమ్మల్ని రేపాలని, కొంచెం సిగ్గు శరమ కలిగి దేవుని కొరకై బ్రతకటానికి కొరకై రోషం తెచ్చుకుంటారేమోనని దాని కొరకు చెబుతున్నాను ఈ మాటలు. దాని కొరకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. ప్రియమైన సంఘమా, ప్రాణము తల్లడిల్లుతూ ఉన్నది. అవును, జీవిత యాత్రలో తినటానికి ఇంటిలో లేనప్పుడు, ఎక్కడికి వెళ్ళినా కూడా పైసా ముట్టనప్పుడు ప్రాణం ఏమవుతుంది? తల్లడిల్లుతుంది. ఇంట్లో తినటానికి తిండి లేదు, ఎక్కడికి వెళ్ళినా పైసా ముట్టట్లేదు. ఏం చేయాలి? ఏం చేయాలి? పిల్లలు అన్నమమ్మ అన్నమమ్మ అంటున్నారు, నీ దగ్గర లేదు. ప్రాణము కొట్టకలాడుతూ ఉంటుంది, కొట్టకలాడుతూ ఉంటుంది, తల్లడిల్లుతూ ఉంటుంది. తల్లడిల్లేక పరిస్థితులు మన జీవితములో మన చేతులారా కొన్ని తెచ్చుకోవాలి మనమే. ఎందుకంటే ఆ విధముగా ప్రార్థన ఆత్మ మనలో. అందుకని నీకు చెప్తుంది మీకు చాలాసార్లు, పెళ్ళిళ్ళకి ఇంకా కొన్ని కార్యాలకు అప్పులు చేయవాకండి. చిన్నతనము నుంచి పిల్లల కొరకే ప్రార్థనలు చేయటం నేర్చుకోండి. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి భిక్షాందేహి అని చెయ్యి నేను చాచకూడదు. నా ఆత్మీయ జీవితాన్ని, నా బిడ్డల ఆత్మీయ జీవితాన్ని అలాగ కాపాడు ప్రభువా అని ప్రార్థన చేసుకుంటూ రా. నీకు నీ జీవితంలో రోషము కలిగి, పౌరుషము కలిగి నువ్వు చేసి చూడు. దేవుడిని మొర ఎలాగ వింటాడో ఆశ్చర్యమైన కార్యం జరిగిస్తాడు. నువ్వు ఆశ్చర్యపోతావు. నేను ఎరుగుదును కొంతమందిని వారి తీర్మానం కొన్ని కావాలి, ఇన్ని లక్షలు కావాలి వారికి అవసరతను బట్టి తీర్మానం చేసుకున్నారు. నేను ఎవరిని కూడా ఏం చేయను, చెయ్యచాచను. నా దగ్గర ఏమున్నదో మొత్తం గ్యాదర్ చేస్తా, కనుక ఇంకా ప్రార్థన చేస్తా అని కొన్ని మాసాలు ప్రార్థన చేస్తా వచ్చారు. దేవుడు ఆశ్చర్యకరముగా ఒకరి దగ్గరికి వెళ్ళి చెయ్య చాచకుండా ఇంకొంచెం మిగిలేట్టుగానే దేవుడు ఏం చేశాడు? నీకెందుకు చేయడని అడుగుతున్నాను నేను. నేను ఇప్పటికీ చెప్తున్నాను, సేవకు వచ్చిన తర్వాత ఎప్పుడు లోటు అనేది లేదు. సంఘములో కానీ వ్యక్తిగత జీవితంలోనే కానీ చెప్తున్నాను, లోటు అనేది నేను ఎరగను. ఇక్కడ కానీ ఇంకోలలో కానీ దర్శలో కానీ నేను గతంలో సిపాయిపేటలో ఉన్నప్పుడు కానీ లోటు అనేది ఎప్పుడు నేను ఎరగను. కొంచెములోనే ప్రారంభించాం. చివరికి వచ్చేసరికి మిగులే కనబడింది, కానీ ఎక్కడ లోటులు అప్పులు మాత్రము కనబడలేదు. అప్పు అంటే నాకు చాలా భయం ముందల. అది 5 రూపాయలైనా సరే, ఒకడు నా ఇంటికి రాకూడదు, అది నా తీర్మానం. ఒకడు నా ఇంటికి రాకూడదు, గడప తొక్కి ఇదిగో నువ్వు 5 రూపాయల బాకీపడ్డావు అని అడగకూడదు, అంతే. నేను ఆయన బిడ్డను. ఎందుకు చెయ్యాలి?
నా జీవితాన్ని జాగ్రత్తగా కట్టుకోవాలి. అలా మన కుటుంబాన్ని జాగ్రత్తగా కట్టుకోవాలి. అందుకనే చెప్తుంటాను చాలా సార్లు. ఇంతవరకు మీరు అప్పులు చేసినారేమో కానీ, ఇక నుంచి జాగ్రత్త. అంత సమయం లేదు, మీరు అప్పులు తెచ్చుకునే సమయం లేదు. దేవుని దగ్గర ఏడవండి. లేకపోతే ఏడవండి. కూర్చొని ఏడవండి. దేవుని సన్నిధిలో దేవుడి కార్యాలు రుచి చూడండి. రుచి చూడండి. దేవుడు మీకు ఇచ్చిన ఒక సవాల్ అది. ఒక సవాల్. దేవుని దగ్గర కన్నీళ్లు విడిచి భూ దిగంతముల నుండి ఆయనకు నువ్వు ఎలాగ మొర్రపెట్టి నీ యొక్క ప్రాణం తల్లడిల్లిపోతున్నా నిన్ను ఎలాగ ఆయన ఓదారుస్తాడో, ఆదరిస్తాడో, ధైర్యపరుస్తాడో నీ వ్యక్తిగత జీవిత అనుభవములు ఎరుగు. అనుభవములు ఎరుగు. దీని కొరకే కన్నీటి ప్రార్థన చేయి. పరిగెత్తబాకు. పరిగెత్తబాకు. సంఘమా, ఈరోజు నా దినభాగం అది. సో దేవుని సన్నిధిలో కొన్ని సందర్భాలను భర్తను బట్టో, బిడ్డలను బట్టో, శరీరకాన్ని ఆరోగ్యాన్ని బట్టో, కుటుంబ ఇబ్బందులను బట్టో ప్రాణము తల్లడిల్లుతూ ఉంటుంది. తల్లడిల్లినప్పుడు ఆయన భూదిగంతముల నుండి ఆయనకు సహాయము చేయగలిగిన దేవుని వైపు కనులెత్తి ప్రార్థన చేయటం నేర్చుకున్నాడు. అందుకని అన్నాడు, నన్ను ఎక్కించుము, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకు. ఆ రెండో లైన్ అదే. ఎక్కాలనుందయ్యా, ఎక్కలేకపోతున్నాను. అయితే ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకు నన్ను ఎంచే ఎక్కించు. ఆశ, తపన. ఎక్కాలనుంది, నేను ఎక్కలేకపోతున్నా, ప్రయత్నం చేస్తున్నా, ఎక్కలేకపోతున్నా. కాబట్టి నీ దగ్గరికి వచ్చాను. నా ఆశను తీర్చు ప్రభు. ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కటానికి కొరకు నన్ను నడిపించు. ఆ చేపట్టుకుని లేవనెత్తు. ఒక్కొక్కటి ధ్యానం చేసుకుంటూ పోతా ఉంటే చాలా ఆలోచనలు వస్తున్నాయి నాకు ఇప్పుడు. ప్రియమైన సంఘమా, సంఘమా, ప్రార్థన చేయలేవా? నేను నా జీవితంలో కనుక ఉట్టికే ఎక్కలేకపోతున్నానయ్యా. ఉట్టికే ఎక్కలేకపోతున్నా. సామెత ఉంది కదా, ఉట్టికి ఎక్కలేని వాడు స్వర్గానికి ఏమెక్కుతాడు. అవును, ఉట్టికే ఎక్కలేకపోతున్నాను ప్రభు, స్వర్గానికి ఏమెక్కుతాను నేను? ప్రియమైన సంఘమా, జ్ఞాపకం చేసుకొని గత రాత్రి ఒక దైవజనుడు వర్తమానం వింటున్నాను. వర్తమానం వింటుంటే లాస్ట్లో ఓ 2 విషయాలు చెప్పాడు, నన్ను బాగా ఆకర్షించాయి. ఒక దైవజనుడు, పేరు మర్చిపోయినాను. ఆ దైవజనుడు అంటాడట, తన జీవిత అనుభవం చెప్తున్నాడు. చెప్తూ చాలా గొప్ప భక్తుడు, చాలా గొప్ప ప్రసంగికుడు, చాలా పుస్తకాలు రాశాడు, చాలా గొప్ప ఆత్మీయుడు అని అన్నట. అంటే తగ్గించుకోవటం అనే జీవితాన్ని గురించి చెప్తూ వచ్చాడు. దాంట్లో నన్ను ఎక్కించు అని ప్రార్థన చేశారే కానీ నన్ను నీ యొక్క నేను ఎక్కేసేసాను ప్రభు అని ప్రార్థన చేయలేవాళ్ళు. ఏమన్నాడంటే, నేను చనిపోయిన తర్వాత సిలువలో రక్షించబడిన దొంగ ఉన్నాడే, తన స్నేహితుడు అడిగాడంట, రే నువ్వు పరలోకంలో చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడో ఉన్నత స్థలములలో ఉంటావురా, నువ్వు నాకు కనబడతావా అని తన స్నేహితుడు ఈ స్నేహితుడిని అడిగాడట. ఇతని ఆత్మీయ స్థితిని చూసి ఈ ప్రక్కన స్నేహితుడు, అప్పుడు ఈ ఆత్మీయంగా ఎదిగిన స్నేహితుడు అన్నాడట, నేను ఒక ప్లేస్ చెప్తున్నాను రా నీకు, నన్ను ఎక్కడ ఎదగొద్దు. సిలువలో దొంగున్నే రక్షించబడ్డాడు చూసా, సిలువలో రక్షించబడిన ఆ దొంగ ఉన్నే, ఆ దొంగ పాదాల దగ్గర నేనుంటా. ఎక్కడంట? అసలు ఆ మాట చెబుతుంటేనే నాకు ఏంటి మన బతుకేంది అనిపించింది నాకు. నన్ను పరలోకములో ఎక్కడ ఎదగబాకు, నా ఆత్మీయ స్థితి పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తూ ఉంటే ఆ మహామహుడైన
ఆ గొప్ప దేవుణ్ణి చూస్తూ ఉంటే నా ఆత్మస్థితి ఏందో చూసావా? ఇయంతా కూడా నేనేమైనా ప్రసంగాలు చేసిన, పుస్తకాలు రాసిన, ఆత్మీయంగా ఎదిగిన ఇదంతా ఆయన కృపరా. ఆయన కృప. ఆ కృప ద్వారా ఆ సిలువలో ఉన్న దొంగ రక్షించబడినే. ఆ రక్షించబడిన దొంగ యొక్క కాళ్ళ దగ్గర కూర్చుంటానురా నేను. అక్కడికి రా. అప్పుడు పక్కనున్న స్నేహితుడు అన్నాడంట, ఓరేయ్! వాళ్ళిద్దరు చాలా మంచి స్నేహితులు. నీవు ఇంత ఆత్మీయంగా ఎదిగిన నువ్వే సిలువలో వ్రేలాడుతూ అప్పటిదాకా దూషించి దేవుని ఉచితమైన కృప ద్వారా రక్షించబడిన ఆ బందిపోటు దొంగ యొక్క పాదాల దగ్గర నువ్వు కూర్చుంటే మరి నా స్థలం ఏదిరా అన్నాడంట. నా స్థలం ఏది? నన్ను బాగా కదిలించింది రాత్రి ఆ సన్నివేశం. పేరు మర్చిపోయినాను నేను. ఆ పేరు ప్రియమైన సంఘమా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామా? ఎక్కించు. నాకెక్కాలనుంది ఆశ ప్రభు. ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకు నన్ను ఎలాగైనా ఎక్కించు. ఎక్కించు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు దేవుడు. దేని కొరకు నీకు ఆశ ఉన్నది? దేని కొరకు నీ తపన? ఉదయం ఎగిరిచిన కానించి రాత్రి పడుకోబోయే వరకు దేని కొరకు నీ తపన? ఈ రోజు నువ్వు ప్రార్థన చేసుకున్నట్లయితే ఉదయమున కానీ, మధ్యాహ్నం కానీ, ఇప్పుడు కానీ, వచ్చేటప్పుడు కానీ దేని కొరకు చేస్తుంటావు చెప్పు ప్రార్థన? మీ అంతరంగమును పరిశీలన చేసుకోండి. మీ మనస్సాక్షికి మీరు సమాధానం చెప్పుకోండి. నేను నీలో ఎదగాలి ప్రభు. నా పరిస్థితులు ఎలాగ ఉన్నా, ఆర్థికంగా, ఆరోగ్యపరముగా, కుటుంబములో అన్ని పరిస్థితులు అననుకూలముగా, ప్రతికూలముగా ఉన్నా నేను నీలోనే దినదినమును ఎదగాలి ప్రభువా అని ప్రార్థన ఎప్పుడన్నా, ఈరోజన్నా చేసావా సహోదరి? ఆశ ఉందా? ఆ జిజ్ఞాస ఉందా? ఇంకో 2, 3 ఉదాహరణలు చెప్పాడులేండి. నేను ఒకటి చెప్పేసి ముగించాను ఇప్పుడు. ఈ రాత్రి మనల అంతరంగాలను పరిశీలన చేసుకుందాం. ప్రభు నా జీవితాన్ని కూడా కీర్తనాకారుడికి వలె నేను ఎదగాలి. నేను ఎదగాలని నాకు తపన ఉంది. నా పరిస్థితులు నన్ను ఎక్కడ కూడా అదిమి వేయకుండా నిన్న సాయంకాలం దాకా చక్కగా వర్క్ జరిగింది. చక్కగా వర్క్ జరిగింది. ఇక దాదాపుగా సిమెంట్ పని దాదాపు అయిపోయింది అనుకున్నాను. కిందకి దిగి వచ్చారు బ్రదర్స్. కింద చిన్న పనుంటే చేస్తున్నారు. అంతే దబాల వర్షం పడింది. ఒక్క విధమైనటువంటి యొక్క చువుక్కుమని బాధ కలిగింది. ఎందుకంటే దాదాపుగా ₹1000 పైకంటే ఎక్కువగా నష్టపోయింది నిన్న సాయంకాలం. వెంటనే మనసులో బాధ వచ్చేసింది. బాధ వచ్చి క్షమాపణ కోరుకొని దేవునికి అప్పగించుకుంటూ వచ్చాను. ఎందుకంటే నాకు మీకు ఉన్నదో లేదో తెలియదు కానీ నా మొదటి నుంచి దేవుని సొమ్ము ₹5 నష్టపోతున్న నా ప్రాణం ఊరుకోదు. ₹5 కూడా. నా డబ్బులు పోయినా నేను ఊరుకుంటాను కానీ దేవుని సొమ్మును పోతే మాత్రం నా మనసు అలాగ ఉంటుంది. మొదటి నుంచి ఎందుకో నా పెట్టాడు అలాగా. గొప్పతనం కోసం చెప్పట్లేదు నేను. ప్రియమైన సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితంలో కొన్ని పరిస్థితులు కొన్నిసార్లు మన హృదయాన్ని గాయపరుస్తున్నప్పుడు దేవుని సముఖంలోకి వెళ్ళి మనం చక్కపరుచుకొని ఆయనకి వెంటనే మళ్ళీ మనం ఏం చేసుకోవాలి? అప్పగించుకొని మళ్ళీ వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ మళ్ళీ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. అంతేగాని నా ప్రాణం తల్లడిల్లుతుంది, నేను ఇక్కడే కూర్చుంటానని మాత్రము చెప్పవద్దు.
చెప్పవద్దు. ప్రియమైన సంఘమా, సో మనం ఎదిగే క్రమములో అనేక పరిస్థితులు వస్తూ ఉంటాయి. మనల్ని నిరాశపరుస్తూ ఉంటాయి. కృంగదీస్తూ ఉంటాయి. కృంగదీస్తూ ఉంటాయి. అయినను ఎక్కడ బలహీనమైపోతున్నామో, ఎక్కడ సరిచేసుకోవాల్సి ఉంటుందో, ఎక్కడెక్కడ తప్పిపోతున్నామో సరిచేసుకోవటం, ముందుకు ధైర్యంగా వెళ్ళిపోదాం. జ్ఞానము కలిగిన స్త్రీ అలాగా తన జీవితంలో చేసుకుంటూ ముందుకు వెళుతుంది. ఇప్పుడు మన భాగానికి వెళ్ళిపోదాం. మన భాగానికి వెళ్ళిపోదాం. జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టును అనేటి యొక్క ఈ మాటను తీసుకొని మనం ప్రస్తుతం బేతనియ మరియను గురించి చూస్తూ ఉన్నాం గత 3 వారాల నుంచి. బేతనియ మరియ అంటే ఎవరు? మార్త, లాజర్ల యొక్క అప్పజెల్లెలు. అక్కో చెల్లెలు మొత్తానికి ఆ పెద్దది అనుకుంటారు అందరూ. అక్క అనుకుంటారు అందరికంటే. సో ఆమె బేతనియ మరియ. సో ఆ 7 మరియలు చూపించాను. ఇప్పుడు ఇది కనుక ఐదవ మరియ, బేతనియ మరియ. ఇప్పటి వరకు 2-3 విషయాలు చూసుకుంటూ వచ్చినాం. మొదటిది ఏం చూసాం? దేవుని చేత ప్రేమించబడిన మరియను చూసాం. రెండవది ఏం చూస్తూ వచ్చినాం? బహుగా ప్రయాసపడిందని చూసామా? కాదు అనుకుంటాను. బహుగా ప్రయాసపడటం కాదు. వారు యొక్క సాక్ష్యం మంచిది కనుకనే అనేకులు ఆ ఇంటికి ఏం చేస్తున్నారు? 17, 18, 19 వచనాల్లో అనేకులు 4వ రోజు కూడా యేసుక్రీస్తు అప్పుడే వచ్చాడు. అక్కడ రాయబడిన మాట చదవండి. 18వ వచనం అనుకుంటాను. 11, 18 ఎక్కడ అనుకుంటున్నారు? అది యోహాను సువార్త 11వ అధ్యాయము 18వ వచనం. బేతనియ యెరూషలేమునకు సమీపమై ఉండెను. దానికి ఇంచుమించు కోసెడు దూరము గనుక యూదులలో అనేకులు వారి సహోదరిని గూర్చి మార్తను మరియును ఓదార్చుటకై వారి యొద్దకు. సో అనేకులు రావటానికి ఎందుకు కారణమని ప్రశ్న వేసుకొని దేవుడు నాకిచ్చినట్టు యొక్క తలంపును జ్ఞాపకం చేస్తూ వచ్చా. ఆమె యొక్క సాక్ష్యం మంచి సాక్ష్యం. మన రత్నమ్మ గారు చనిపోయినారు కనుక పల్లె ఊరి మొత్తం అందరూ ఏం చేశారు?